ఫైనల్ పెడతలు ఏం లేవు. ఇది ఎంటర్ అయితే కట్టలుగా ఈఎంఐ అయితే ఖచ్చితంగా రెగ్యులర్గా అయితే కట్టలుగా ఈఎంఐ 6 months నుంచి పెండింగ్ ఉంది, అందుకే తీసుకోనికి వచ్చిన దీన్ని. బండి గుంజుక పనికి వచ్చిండ్రు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మనసు తిరిగేటాడు ఇట్లయితే మాకు ఇద్దరు కలిసి నా బండి వేరే. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ క్రేజియస్ట్ న్యూ వీడియో. ఈ వీడియో అయితే మన టీమ్ మెంబర్స్ శ్రీరామ్ అండ్ సద్దాం ఇద్దరి మీద అయితే బండి ఈఎంఐ ప్రాంక్ అయితే చేయబోతున్నాం. అసలు అవగాహన కూడా లేదు, జస్ట్ వాళ్ళకి ఇక్కడ రమ్మని చెప్పిన. నేను ఇది ఆల్రెడీ మొత్తం ప్రిపేర్డ్ ప్లాన్ గా అయితే నిలబడ్డా. ఇద్దరు ఆఫీసర్ని క్రియేట్ చేసి వాళ్ళ మీద అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ప్రాంక్ ఉండబోతుంది. వాళ్ళ యాక్షన్ ఎలా ఉండబోతుందో మనం అయితే చూద్దాం అండ్ ఎంజాయ్ చేద్దాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఫుల్ ఎంజాయ్ అండ్ ఫుల్ ఫన్నీ ఉండబోతుంది. క్రేజీగా లెట్స్ గో. వాళ్ళకైతే ఫోన్ చేసినా వస్తున్నా అని చెప్పారు. నేనైతే కెమెరా సెట్ చేసుకుని మొత్తం ప్రిపేర్ గా నిలబడి ఉంటా. లెట్స్ గో. వాళ్ళైతే వస్తున్నారు. నేనైతే మొత్తం కెమెరా అయితే ఫిట్ చేసుకొని పెట్టుకున్నా. లెట్స్ వెయిట్ ఇట్ హౌ ఇట్స్ రియాక్షన్. చెప్పరాదు అంటే ఏడేడో ఉంటాడు. ఒకటి ఫోన్ చేసి అయినా వస్తాడు. ఫోన్ చేయ మరి. చేస్తా ఇంకా అవన్నీ రిపేస్డ్ అవి ఉన్నారే. ఫోన్ హ్యాంగ్ అవుతుంది. ఎందుకు ఫోన్ చేయ ఫస్ట్ అయితే. చేస్తున్నాను చేయరాదు. ఏం బండి తీసుకున్నావు? ఫైనల్ పెడతలు ఏం లేవు. బండి వచ్చినావు కదా రోజు నిమ్మటి వచ్చినా కానీ ఫోన్ చేయదా? ఏమో ఫ్లైట్ మోడ్ పెడుతుంది. కట్టినన్నాడు ఏమో కట్టినన్నాడుగా. లేదు 6 నెలల నుంచి కట్టలేదు. నిన్న అడిగితే కట్టినన్నాడు. మొత్తం మస్తు చెప్పాడు. ఒక నెల చూడు వచ్చే నెల అన్నకు మందు పోపిద్దాం. ఇప్పుడు 6 నెలలు ఆల్రెడీ మీరు తీసుకొని ఎన్ని రోజులు తీసుకొని వచ్చాను నేను. ఒక్క రోజు తీసుకొని బండి తీసుకున్న రోజు నువ్వు కూడా ఉన్నావుగా. మా నువ్వు నీ సైన్ కూడా కట్టలుగా ఈఎంఐ అయితే ఖచ్చితంగా రెగ్యులర్గా అయితే కట్టలుగా ఈఎంఐ కట్టాలి. ఇట్లా మిస్ చేస్తే కంపెనీ ఎట్లా కట్టిన అని చెప్పిండు. షోరూమ్ ఎట్లా నడుస్తుంది? బండి ఈఎంఐ ఇచ్చిన ఫైనాన్షియల్ ఎట్లా నడుస్తుంది? కట్టినన్నాడు సార్. అంటే అదే 6 months నుంచి పెండింగ్ ఉంది, అందుకే తీసుకోనికి వచ్చిన దీన్ని. సీజన్ లో ఉంది బండి తీసుకోవడం. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. బస్ స్టాండ్ బండి గీవనాడు తీసుకొని సీజన్ లో ఉంది బండి, ఏం చేయలేము. చెప్తున్నా బండి తీసుకున్న రోజు నువ్వు కూడా ఉన్నావా? ఆ రోజులో ఈ రోజు కూడా ఉన్నావా? అదే విషయం చెప్పిపోతాం. మళ్ళీ తిట్టడం దొరకరా షోరూమ్ దొరకరా తీసుకో షోరూమ్ కనిపిస్తాను. కట్టినన్నాడు కానీ ఫోన్ చేస్తే ఫోన్ ఫైనాన్స్ తీసుకునేటప్పుడు వచ్చి ఫైనాన్స్ తీసుకునే మంచిగా మాట్లాడతారు, మంచిగా ఫోన్ లిఫ్ట్ చేస్తారు. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి?
తాళం తీసుకోతాను మాట్లాడినాక ఇస్తుంది. ఎదురా అని బస్ మాట్లాడినాక తాళం ఇస్తాను. ఇంకా బండి వేసుకుని పంపారు షోరూమ్ కాడికి రండి. ఇంకా బండి వేసుకుని పంపారు షోరూమ్ కాడికి రండి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ మాట్లాడుతున్నాను. హలో మాట్లాడవా? అరే ఈ బండి ఏమది అన్నలు వచ్చింది గుంజుకుంటాను. బండి గుంజుకోపనికి వచ్చిండ్రు. మన శత్రువుకి శత్రువు మనకేమవుతాడు? అజాత శత్రువు మిత్రుడైతాడు రా. నీ వాళ్ళు గుంజుకోనికి ఫోన్ చేసారు అంటేనే నేను తీసుకోకూడదు అని చెప్పింది. చెప్పినా కానీ ఇదే ఇట్లా చాలా నీకన్నా వచ్చినాము. నిన్నలే డిస్కస్ ఎందుకు బండి తీసుకుపోతున్నాను. నిన్నలే డిస్కస్ ఎందుకు బండి తీసుకుపోతున్నాను. సార్ మాట్లాడు. షోరూమ్ దగ్గర షోరూమ్ దగ్గర తోలుకురాను. అక్కడికి వచ్చినాక మాట్లాడతారు సార్ అని చెప్పి ఇక్కడనే మాట్లాడు. ఆ రోజు నువ్వు ఉన్నావు కాబట్టి ఇంకా మాకు ఎవరుంటే బండి నేనుంటే నేను షోరూమ్ కాడికి నువ్వేం రాక ఓలనే రమ్మని షోరూమ్ వచ్చిన 6 నెలలు అయితే ఈఎంఐ కట్టక కట్టినాడు మొన్న మాట్లాడు అంటే చెప్తున్నా. అందుకే షోరూమ్ కాడికి రామని షోరూమ్ కాడ తీసుకోండి డీటెయిల్స్. ఇది ఇయర్ బండి పోయితే చెప్పుకో బండి తీసుకొని వచ్చి ఆచారం మాసం తిరిగేటట్టు ఉంది కదా. అబ్బాయి చెప్పు, అబ్బాయి వస్తాడు షోరూమ్ దగ్గరకు వస్తాడు, షోరూమ్ దగ్గర తీసుకుంటాడు. తను రమ్మని అడిగి షోరూమ్ కాడ రమ్మని షోరూమ్ కాడ తీసుకుంటాడు బండి. ఏడుకో షోరూమ్లోనే ఉంటుంది తీసుకోండి. వద్దానా చెప్పేది నువ్వు ఫస్ట్ ఈ బండి షోరూమ్ కాడ తీసుకుపోతాం. అబ్బాయిని రమ్మని షోరూమ్ కాడికి ఆడికి వచ్చాక మాట్లాడతాం. ఈఎంఐ కట్టారా ఇక్కడ కంప్లీట్గా సరెండర్ చేస్తారా బైక్ని? ఆడికి వచ్చిన తర్వాత మాట్లాడతాడు. నువ్వు ఇప్పుడు 6 నెలల నుంచి ఒక ఫైనాన్స్ ఆఫీసర్ 6 నెలల నుంచి ఒక ఈఎంఐ ఆపుకుంటుంటే బండి ఆఫీస్ ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు మీరేదో బండి నడుపుకుంటారు కదా, మరి ఆ ఫైనాన్స్ తిప్పలే. నిన్న మన గీలాడి పిచ్చుకొని వచ్చి సరే గీలాడి ఇప్పుకొచ్చుకున్నావు కదా, రేపు అని గీలాడి షోరూమ్ కాడ తీసుకురా. ఎవ్వరు కూడా వాడికి తీసుకురా ఏం కదా. అబ్బాయిని తీసుకున్నారు వాళ్ళ అమ్మలతో నేను పని. రోజు కొన్ని రోజులు నువ్వు వాళ్ళ అమ్మలు అందరం తోలుకొచ్చుకున్నారా? నువ్వు తను ఇద్దరు వచ్చుకున్నారుగా. తీసుకొని రా షోరూమ్ కాడ మాట్లాడదాం. తోలుకొచ్చి తీసుకో మళ్ళా లీగల్గా వస్తాం అంటే బాగుండేది. అన్ని లీగల్ ఉంటుంది అని నేను డేకలేకి ఇప్పించుకొచ్చినందుకు మళ్ళీ నన్ను తిడతాడేమన్నా. ఏం తిట్టాను మీరు ఇట్లా వస్తారా? నాకు ఆల్రెడీ శ్రీరామ్ ఫ్రెండ్ని తీసుకొని రా షోరూమ్ కానీ. నీకు తెలుసుగా బైక్ యాడ్ తీసుకున్నావు ఆడికి రా. మేము బండిని పెట్టుకోబట్టి ఈరోజు దొరికింది. ఇంకా ఈరోజు వెళ్తే మా జాబులు పోతాయి. తోలుకొని రాదు అబ్బాయి కొనుక్కోండి. ఆచారం మన చుట్టూ తిరిగేటాడు కూర్చోవాలి కాడ పుణ్యానికి వాళ్ళకి దొరికిస్తున్నాం. ఫోన్ చేయి ఏమంటా ఫోన్ చేయి. ఆచారం కూర్చోండి. ఇటైతే ఇటా మనం ఏం చేస్తాము? మాకే చుట్టూ తిరుగుతుంది దరిద్రం. హలో వాళ్ళు బండి గుంజుకోపోయారు ఫైనాన్సర్లు. హలో నేను తీసుకోకూడదు అని చెప్పిన గుంజుకోపోయినరా? ఏంద్రా ఏం చేద్దాం? నువ్వు ఈఎంఐ కట్టిన అంటే ఇక
నేను కట్టలేదనే చెప్తే నీకు. నువ్వు కట్టినా అంటే ఇప్పుడు కట్టలే అంటే ఇంకెట్లారా? నేను కట్టలేదు, అక్కడ వద్దు, బీచ్కి అయితే వెళ్ళకు, ఏమన్నా ఉంటే లోకల్లోనే చెప్పు అని చెప్పిన నేను. నేను అక్కడ ఎందుకు తీసుకుపోయినావు నువ్వైనా? నేను సద్దం చాలా ఉందా అంటే వస్తుంది ఇట్లయితే మాకు ఇద్దరు కలిసి నా బండి వేరి. సదాం వీడియో ఇట్లా మాట్లాడుతుంది, ఏం చేద్దాం ఇప్పుడు? వాళ్ళేమో ఇయ్యారు, ఈఎంఐ కట్టాలంట, మన దగ్గర లేవు. మన దగ్గర లేవంటే మన చేతికి వెళ్ళి గుంజుకొని పోయిందిగా, ఇప్పుడు తేవాలి ఇంకా. మరి ఏం చేద్దాం అంటావు? ఒకసారి వాయిస్ కూడా ఫోన్ చేయి. వాళ్ళైతే మొత్తం పరేషాన్లో ఉన్నారు, వాళ్ళకి అస్సలు కూడా ఎక్స్పీరియన్స్ లేదు. మా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. బెస్ట్ క్యారెక్టర్ సార్, ఇప్పుడు అయితే మొత్తం ఇరగదీసిర్రు. థ్యాంక్ యూ సో మచ్. మిస్టర్ టీ ఓనర్, థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. అరే గాయ్స్, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి ఒకసారి చెప్దాం, ఎందుకంటే వాళ్ళు మొత్తం పరేషాన్ ఆగాం అయిపోతారు. లెట్స్ గో. ఏమైంది ఇక్కడ కూర్చుర్రు? ఏమైంది? ఎందుకు ఏమైంది? ఈఎంఐ బండి గుంజుకొని పోయారా నాయన? ఎవరు బండి? ఇంకోటి బాలరాజు లెక్క తెచ్చినానికి. మరి మీరేం చేశారు? ఈఎంఐ కట్టాలంట. మరి కట్టాలి కట్టినాడు. అరే అమ్మ, మరి బండి లేకుంటే ఎట్లా పోతాం? నేను అదే వచ్చి ఇంకా ఫోన్ చేస్తారు, బయటకు వచ్చి చూస్తేనేమో ఇక్కడ నీ ముఖం కనిపించింది. ఆడ మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. కూర్చొని వాళ్ళుండి నీ దోస్తులేనా అంటే ఇల్లే అని మళ్ళీ ఇక్కడికి వస్తున్నా నేను. 6 నెలలకి కట్టేదంట. ఏం చేస్తున్నావు? వాడికి వద్దురా, కూడా ఆడికి ఫోన్ చేసినా కానీ మీరు ఎట్లా తీసుకుపోయారు? సరే కానీ ఒక మాట చెప్పనా? ఏం చెప్తావు ఇంకా మాటలు? ఇంకా చెప్పి ఇంకా బండి పోతే పోని కానీ పోతే అంటే ఇంకెట్టా తానం చేసేస్తావు. పోతే మరి దాంట్లో చెప్దాం, ఒక వీడియో ఆన్ చేసినా చెప్దాం, ఇట్లా బండి పోయింది అని వానికి వాన్గానే పంపి బాలరాజు పంపిద్దాం వీడియో. చెప్పు మళ్ళీ చెప్పు పంపడం పోతే ఇంకా అంటాడు ఇంకా బండి ఆల్రెడీ 2 సార్లు ఫోన్ చేస్తాను. సరే కానీ ఏమైందంటే నీ మీద నేనే ప్రాంక్ చేసిన. అంటే మీ ఇద్దరు అర్థమైందా? ఆడ ఉంది చూడు బండి, ఆడ కనిపిస్తుంది ఆ బండి పక్కల. మీ ఇద్దరు కలిసి చేసిండట. నేనే ప్లాన్ చేసిన. బాలరాజు చేసిండట. బాలరాజు చెప్పింది ఇట్లా బండి ఉంది కదా, బండి ఈఎంఐ కూడా కట్టాలి, వాళ్ళు ఫోన్ చేస్తారు, అదే టైప్లో నువ్వు చెయ్యి అంటే. నాకెంత టెన్షన్. ఎప్పుడన్నా కాలేజ్కి వస్తే తెలుసా? ఆయన మా సారే తెలుసా నీకు? కాలేజ్లో ఆయన నువ్వు ఎప్పుడన్నా కాలేజ్కి వస్తే తెలుస్తుంది. కాలేజ్కే రాలేదు, ఆయన గుర్తుపట్టలే, ఆయన మా సారే తెలుసా? మరి మీరు ఇద్దరు ఇట్లా అనుకుని చేస్తే ఎట్లా? ఇక్కడ బండి పోయింది, బండి ఇట్లయితే ఎట్లా? మరి లేరు లేరంటే యాక్షన్ ఎలా ఉండదని నేను ప్లాన్ చేసినావు. అదే రియల్ గుంజుకోతే గుంజుకోపోతాను. అదే వేరే నీ పరిస్థితి గుంజుకుపోతారు, దాంట్లో ఏం లేదు. వీడియో అయితే వీళ్ళు నెక్స్ట్ లెవెల్ అయితే రియాక్ట్ అయ్యారు. వీళ్ళు ఎలా, ఒకవేళ మీరు ఎలా ఉందో మీరు కామెంట్లో చేసి చెప్పండి. హౌ ఇట్స్ రియాక్షన్ వీళ్ళదైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఒకసారి బాలరాజు కాల్ ఫోన్ చేయి ఒకసారి ఫోన్ చేయి. నేనే చేసిన అని చెప్తా. ఫోన్ చేయి. హలో బాలరాజు, చెప్పు. వీళ్ళ ఒక్కొక్క రియాక్షన్ చూస్తుంటే అసలు ఎట్లా ఉందంటే ఇంకా కొద్దిసేపు అయితే ఏడుస్తారేమో అనుకున్నా నేను. నెక్స్ట్ లెవెల్ రియాక్షన్ వచ్చింది. అనా పోనీ అనుకుంటా వాళ్ళు. ఆడు కాలేజ్కి వస్తే తెలుస్తుంది అసలు ఆ సార్ మన సారే, అస్సలు గుర్తుపడతలేడు. జాయిన్ అయినప్పటి నుంచి వచ్చిండు, ఇప్పుడు వస్తాడు మళ్ళీ, ఇప్పుడు చూసిండు సార్ని.
అస్సలు గుర్తుపడతలేడు. శ్రీరామ్ వాళ్ళిద్దరు రియాక్షన్ చూస్తుంటే నేను నవ్వలే కదా వచ్చింది తెలుసా, కెమెరా పట్టేది ఏందో కానీ నేను నవ్వు ఆపుకున్నా నేను. నెక్స్ట్ లెవెల్ అయింది వాళ్ళ మీద. అయితే మీ ఇద్దరు అనుకొని చేసిండ్రు ఎట్లా రియాక్షన్ ఉంది అంటే ఇంకా ఏడ్చేది ఒక్కటే, ఇద్దరిది బాకీ ఉంది. మీరు అనుకొని చేసి మరి మా పరిస్థితి వేరే పరిస్థితి నేను నవ్వలే కదా వచ్చిందా తెలుసా. సదా ఇప్పుడు మన అంటే చేసిండ్రు. ఓకే మన ప్లేస్ అదే వేరే ఉంటే ఎట్లా సరే బారాజ్ మళ్ళీ చేస్తాను సరే సరే. ఇట్లా ఉంటుంది బంధం పెట్టుకుంటే నెక్స్ట్ లెవెల్. అసలు ఇట్లా అవుతుందని కూడా వాళ్ళు అస్సలు హోప్ చేయలే. ఈఎంఐ మీద ఇట్లా ప్రాంక్ చేస్తాడు, ఇట్లా బండి మీద ఫైనాన్స్ అని వాళ్ళు అస్సలు ఎక్స్పెక్ట్ నేను ఆడ ఆగురి నేను వస్తా అని చెప్పి వాళ్ళకి అక్కడనే వెయిట్ చేయించి నేను ఇందులోనే ఆల్రెడీ కెమెరా ఫిట్ చేసుకుని పెట్టుకున్నా. ఇద్దరు చెప్తే వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు. నెక్స్ట్ లెవెల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎట్లా ఉంది మీరైతే కామెంట్లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, లవ్ యూ, బాయ్ బాయ్.